కొద్దిమంది క్వశ్చన్ చేస్తున్నారు, గులాబీ జెండా కోనర్ అంటే ఈటల రాజేందర్ ను పంపించేశారు పార్టీలో, కవిత మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని. మీరు అడగండి వారిని, నేనేం అడుగుతా. అంటాను కింద జనం అంటాను, ఈటలకు ఒక న్యాయం వారికి ఒక న్యాయం అంటున్నారు, నేను పట్టించుకోవట్లేదు. అది వాళ్ళ ఇష్టం కదా, అది వాళ్ళ సొంత పార్టీ లెక్కనే కదా, ప్రొప్రైటరీ కన్సర్న్ లెక్క ఉంటది కదా పార్టీ. అది జాతీయ పార్టీ కాదు కదా, ప్రజాస్వామ్య లక్షణం ఉండవు కదా. నా పార్టీ అంటాడు, నా ఇష్టం అంటాడు, నేను ఎవరైనా ముఖ్యమంత్రి చేసుకుంటా అంటాడు, ఎవరైనా తీసేస్తా అంటాడు, ఎవరైనా జైలు చేసుకుంటా అంటాడు. అది వాళ్ళ ఇష్టం కదా, రీజనల్ పార్టీలలో అది ఉంటాయి కదా, మీకు తెలియదు ఏముంది. మరి ఇవన్నీ తెలిసి కూడా మీరు గులాబీ జెండా కోనర్ అన్నారు, అందుకనే పంపించేశారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్యకర్త కూడా ఈ జెండా నాదానికి పోతే జెండా బతకదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నాడు ఆ జెండాకు 10 రూపాయలు ఖర్చు పెట్టి జెండా కొనుకొచ్చుకొని, దానికి ఒక 5 రూపాయలు పెట్టి కొబ్బరికాయ పట్టుకొచ్చుకొని ఆ జెండా పాతినాడు ఆ ఊర్లలో ఇదేం జెండరు, వీడెవరు, ఇది ఎక్కడి నుంచి వచ్చిండ్రు అని చెప్పి అవమానపరిచినాడు. ఆ గుండెలకు కత్తుకున్న వాళ్ళు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు భరత్ గారు. ఓకే, తెలంగాణను గుండెలకు కత్తుకున్న లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కనుక ఈ జెండా నాది అనుకోకపోతే జెండా మిగలదు కదా. వీళ్ళ భారతీయ జనతా పార్టీలో కూడా, భారతీయ జనతా పార్టీ అయినా మోడీ గారిదే కాదు, భారతీయ జనతా పార్టీ అంటే నడ్డా గారిదే కాదు, లక్షల మంది కార్యకర్తలు నాయకులు ఆ జెండా కోసం, సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వాళ్ళు కోకొలండి. అందరు కలిస్తేనే, అందరి త్యాగ ఫలితమే, అందరి శ్రమ ఫలితమే జెండా, ఆ పార్టీ, గుర్తుపెట్టుకోండి. కొంత పెద్దోడు, కింద ఉన్న కార్యకర్త కూడా జెండా కొండరే. ఓకే, ఆ కార్యకర్తల తరపున మీరు అప్పుడు వాయిస్ వినిపించారు. ఇప్పుడు కూడా మా కార్యకర్త, ఏ పార్టీలో కార్యకర్తలే కదా, కార్యకర్తలే పునాదిరాలు కదా. వాళ్ళు కనపడది, పునాదిరాలు కనపడతాయి ఇంటికి భరత్ గారు, పునాదిరాలు ఎప్పుడు కనపడనట్టే కార్యకర్తలు కూడా కనపడరు. కింద ఉండే మోస్తుంటారు వాళ్ళు, పార్టీని మోస్తారు, జెండాను మోస్తారు, జెండాను పీకెత్తే రక్తం ఒడుతాడు అక్కడ. ఓకే ఓకే